చిత్తూరు జిల్లా పూతలపట్టులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం. పూతలపట్టు వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్ గెలుపు కోసం తవనంపల్లె మండలాల్లో ప్రచారం. ఎన్నికలకు దాదాపు 60 రోజుల సమయం ఉంది. మరింత ఉత్సాహంగా పనిచేసి వైసీపీ జెండా ఎగురవేయాలి. చంద్రబాబు 2014 అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి దాదాపుగా 2 లక్షల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ఇప్పటికే 3 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చారు. చంద్రబాబు అధికారాన్ని స్వలాభం కోసం వాడుకున్నారు. హాస్పిటల్స్ ను పూర్తి స్థాయిలో ఆధునీకరించారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు ఎన్నడూ లేని విధంగా అభివృద్ది చేశారు. 2014 మేనిఫెస్టో కమిటీ సభ్యుడిగా ఉండి రైతు రుణమాఫీ చేయాలంటే అది సాధ్యం కాదని అన్నారు. ఓడిపోతామని తెలిసినా తండ్రికి చెడ్డ పేరు వస్తుందని జగన్ తప్పుడు హామీలు ఇవ్వలేదు. చంద్రబాబు ఎన్నడూ మాట మీద ఉండడు. ఇప్పుడు సూపర్ 6 అని కొత్త పథకాలు తెచ్చారు. నిబద్ధతతో పనిచేస్తున్న సీఎం జగన్ గెలిపించాలి. ఎమ్మెల్యేగా సునీల్, ఎంపీగా రెడ్డప్పను గెలిపించాలి. జగన్ సీఎం అయిన తరువాత తవనంపల్లి మండలం తీసుకొచ్చి మొదటి మీటింగ్ నిర్వహిస్తాను. సదుం మండలం నాకెంత ఇష్టమో అదేవిధంగా తవనంపల్లి మండలం కూడా అంతే సమానం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. అందరూ ఈ పొద్దు వచ్చి ఒక్కొక్కరను నేను గుడి కట్టిస్తానను ఇంకోటి చేస్తా ఉన్నారు. దానికి మనము అడ్డబడి మీ అవసరాలు మాకు లేదని చెప్పే పరిస్థితుల్లో మనం ఉండాల. మీకు అందరికీ తెలుసు, ఈరోజు మన ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఎంత మేలు. 100 సార్లు డబ్బులు ఇచ్చేది కాకుండా మన ఊర్లోకే రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చి అక్కడ పనిముట్లు కానీ, యంత్ర సామాగ్రి కానీ, విత్తనాలు కానీ, ఎరువులు కానీ, పెస్టిసైడ్స్ కానీ అన్ని కూడా సబ్సిడీ కింద ఇచ్చేది కాకుండా మన భూముల్లో ఉన్న స్వభావాన్ని, నేల స్వభావాన్ని కూడా పరీక్ష చేసి మన ఊర్లో ఉన్న ల్యాబ్ లోనే పరీక్ష చేసి అలాంటి పంట ఈ భూమిలో పెడితే అధిక దిగుబడి వస్తుందని చెప్పే విధంగా అక్కడ అధికారులు కూడా నియమించడం జరిగింది. మన గిట్టుబాటు ధర కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3000 కోట్లు ధరల స్థిరీకరణ నిధి అని పెట్టి దాని ద్వారా గిట్టుబాటు లేని పంటలకు కానీ, గిట్టుబాటు లేని వ్యవసాయంకు అంతా కూడా గిట్టుబాటు ధర కల్పించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఈరోజు మన గ్రామంలోనే మన పరిపాలన సాగుతూ ఉంది. పెన్షన్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా, ఏది కావాలన్నా మన గ్రామంలోనే మనం మంజూరు చేసుకునే పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా కల్పించారు. మీకంతా కూడా తెలుసు, ఈ రోజు ఈ రాష్ట్రంలో
ఎక్కడ కూడా లేని విధంగా మహిళల పేరుతోనే మహిళలకు 32.5 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో 22 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే 16 లక్షల పైన పూర్తయ్యాయి. ఇంకా కూడా ఇవన్నీ కూడా ఈ 2 నెలల్లో పూర్తి చేసే మనం చేస్తా ఉన్నారు. పెన్షన్ గురించి మనం చెప్పనక్కర్లేదు. ఎన్నికల ముందు చెప్పాడు, నేను 2,250 నుంచి 3,000 చేస్తాను, ఒక్కొక్క సంవత్సరం 150 పెంచుకుంటా వస్తానని చెప్పి అదే విధంగా ఈ జనవరిలో 3,000 పెన్షన్ ఇచ్చిన పరిస్థితి కూడా మీరు గమనించారు. వీటన్నిటికీ ఎక్కడ వివక్ష లేదు. గతంలో అయితే చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీలు, ఆ కమిటీల్లో సభ్యులంతా కూడా తెలుగుదేశం పార్టీ వారు ఎవరికి సార్ ఏదైనా ఓటోరో పెన్షన్ ఇచ్చినా ఓటోరో ఇల్లు ఇచ్చినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు లేదా వారికి సంబంధించిన వారికి వాళ్ళ బంధువులకు లేదా ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇచ్చేవారు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. కేవలం అన్ని కూడా ట్రాన్స్పరెంట్ గా అవినీతికి తావు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగించారు. ఎన్నికల హామీలన్నీ నెరవేర్చారు. మనం చూసాం ఎన్నికల హామీలు ఏమైనా నెరవేర్చాడా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాను. 600 హామీలు ఇచ్చాడు. 100 పేజీల మేనిఫెస్టో 2014 ఎన్నికల్లో. మరి ఏది కూడా నెరవేర్చలేదు. కేవలం 5 సంవత్సరాలు ఆలయాపన స్వలాభం కోసం గడిపాడు. ఆయన నిర్మించిన సచివాలయాలు కూడా ఇవి టెంపరీ సచివాలయాలు అని చెప్పి, తాత్కాలిక సచివాలయాలు అని చెప్పి ఆయన పేరు పెట్టాడు. మరి ఆ విధంగా లోపభూయిష్టమైన పాలన చేసేదే కాకుండా మనకి ఇచ్చిన హామీలన్నీ కూడా మోసపూరితంగా కుట్రపూరితంగా ఓట్ల కోసం చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఆలయ పనిచేసి 5 సంవత్సరాలు అధికారంలో కొనసాగిన ఘనత చంద్రబాబు నాయుడు. మనం ఇంతకు ముందు కూడా చూసాం. రామారావు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయినప్పుడు ఈయన వెన్నుపోటు పొడిచి ఆ రోజున్న మద్యపాన నిషేధాన్ని 3 నెలల్లోనే నాకు డబ్బులు ఇబ్బందిగా ఉంది ఆర్థికంగా ప్రభుత్వం నడపడానికి అని చెప్పి ఎత్తేసి సందు ముందు కూడా బెల్ట్ షాపులు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు. ఆ రోజున ₹2 కేజీ బియ్యం ₹5.25 చేశాడు. ఆ రోజు రామారావు గారు కరెంట్ ఛార్జీలు పెంచడాన్ని అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 5 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు. మరి అప్పుడు ఒకసారి మోసం చేశాడు ఈ రాష్ట్ర ప్రజలను. 2014లో రెండోసారి మోసం చేశాడు. మూడోసారి మోసం చేయడానికి 2024లో కొత్త అజెండాతో వస్తా ఉన్నాడు. సూపర్ 6 అని చెప్పి. ఈ సూపర్ 6 అనేది శాసనసభలోనే మన ముఖ్యమంత్రి గారు ఒక స్లైడ్ చేసి అందరికీ కూడా శాసనసభ్యులకు అంతా కూడా అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. అయ్యా ఇది అమలు చేయలేడు, మనమేమో మన పథకాలు అమలు చేస్తామంటే ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, దివాలా తీసింది అని చెప్పాడు ఆయన. ఈ రోజు ఇవన్నీ ఎట్లా అమలు చేస్తాడు? ఈ సూపర్ 6 అమలు చేస్తే 2,50,000 కోట్లు కావాలా? అంత మనసు ఉందా చంద్రబాబు నాయుడికి? అంత ఆర్థిక వనరులు ఉన్నాయా మన ప్రభుత్వానికి అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చూపించడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, మీ అందరికీ నమ్మకం ఉందా ఈ సూపర్ 6 అమలు చేస్తాడని చెప్పి? గతంలో ఎప్పుడైనా ఎన్నికల హామీలు నెరవేర్చాడా చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు చెప్పుకోవాలంటే ఏం పథకం ఉంది అని అడుగుతా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఉచిత విద్యుత్ వస్తుంది. మరి ఆ విధంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే అమ్మఒడి వస్తుంది. ఈ విధంగా దాదాపు 33 సంక్షేమ పథకాలు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పొందుతా ఉన్నాం. విలేజ్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ఒక ఆలోచన విధానం జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రజలకు దగ్గరగా పరిపాలన ఉండాలా, లంచాలకు తావు ఉండకూడదు. ఆ విధంగానే సచివాలయ వ్యవస్థ వచ్చిందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఒకరు మన గురించి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు తన గురించి, తన చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి ఆలోచన చేస్తాడు. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉంది, ఆర్థికంగా బాగున్నాం మేము అని చెప్పే పరిస్థితి ఉంది. ఇంకా మన గ్రామాలలో మీరందరూ చూస్తూ ఉంటారు, ఎక్కడైనా మనకు అర్జెంటుగా డబ్బులు కావాలంటే ఎవరైనా మహిళా సంఘ సభ్యురాల దగ్గర పోతే వడ్డీకి మా తల్లి అంటే ఇమ్మీడియట్ గా తెచ్చిస్తారు. అప్పు ఇచ్చే స్థాయికి మన సంఘాలన్నీ కూడా ఎదిగాయి. దాదాపు 25
1,570 కోట్లు మహిళా సంఘాల రుణాలన్నీ ఆసరా ద్వారా 4 విడతల్లో మాఫీ చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా ఏం చెప్పాడో అన్ని చేశాడు. చేసిన తర్వాత ఈ రోజు మళ్ళా మన ముందుకు వస్తా ఉన్నాడు. అయ్యా మీరు నన్ను ఆశీర్వదించండి, తప్పకుండా నేను మంచి పరిపాలన అందిస్తాను, మరో 5 సంవత్సరాలు నేనుంటే ఇంకా మీరు ఆర్థికంగా ముందుకు పోయేదే కాకుండా మన గ్రామాలన్నీ కూడా బాగుపడితే అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తి స్థాయిలో పూర్తి చేస్తానని చెప్పి వాడు ముందుకు వస్తా ఉన్నాడు. తప్పకుండా మీరు అందరూ ఆశీర్వదించాలా. ఆశీర్వదించేదే కాదు, ఈరోజు మనకు సంఖ్యాబలం శాసనసభ్యులు మనకు మెజారిటీ ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆ విధంగా మనం ఇక్కడ డాక్టర్ సునీల్ గెలిపించుకుంటే తప్పకుండా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యడానికి అవకాశం ఇస్తారు.